Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, Part 97. ఆ మాటలు వినగానే సంగవి గట్టిగా కళ్ళు మూసుకుని తలెత్తి చూసే ధైర్యం కూడా చేయలేక సిగ్గుతో దిక్కులు చూస్తూ ఉంటే సంగవి వాగేవాళ్ళు ఎన్నైనా వాగుతారు. ఫీల్ ఫ్రీ అని చెప్పాను కదా, ఏం తాగుతారు, క్యాపిచీనో ఓకేనా అని అతను కొంటెగా అడగడంతో సంగవి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. ఏంటలా చూస్తున్నారు అని నవ్వుతూ అడిగాడు దీపక్. మా ఇంట్లో మా నాన్నమ్మ, మా తమ్ముడు, చెల్లెలతో సహా అందరూ అసహ్యించుకుంటూ ఉంటే, పెళ్ళికొచ్చిన వాళ్ళు, పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా నా మొహం చూడగానే తిరిగి వెళ్ళిపోతుంటే, మీరు మాత్రం ఇంత జోవియల్‌గా మాట్లాడడం, పైగా అలాంటి మాటలు చెవిన పడ్డ తర్వాత కూడా ఇంత నార్మల్‌గా ఉండడం నేను నమ్మలేకపోతున్నాను అని అంది సంగవి. సంగవి, నేను చెప్పాను కదా ఆల్రెడీ న్యూస్‌లో, ఫోన్‌లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అదే న్యూస్. ఇప్పుడు వీళ్ళ మాటలు కొత్తవి కాదు. చూడు, ఇది రీసెంట్‌గా జరిగింది కాబట్టి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. అదే ఇంకొక 2 వారాలు గడిచిందనుకో, నువ్వెవరో కూడా మర్చిపోతారు. ఒక సెన్సేషనల్ న్యూస్ మరొక సెన్సేషనల్ న్యూస్ ద్వారా మరుగున పడిపోతుంది. కాకపోతే ఆ టైం కొంచెం కష్టంగానే ఉంటుంది. దీనివల్లే లైఫ్ ఎలా ఉంటుంది అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది అన్నాడు దీపక్. మీరెంత సర్ది చెప్పినా, మీరు ఈ విషయాన్ని ఇంత నార్మల్‌గా ఎలా తీసుకుంటున్నారో, అంత నార్మల్‌గా ఎలా ఉన్నారో నాకర్థం కావడం లేదు అంది. మీకు నా బిహేవియర్ కాస్త విచిత్రంగా అనిపించొచ్చు కానీ, రాను రాను అర్థమైపోతుంది అన్నాడు. ఇద్దరు కాఫీ తాగి కాసేపు మాట్లాడుకున్న తర్వాత, నాకైతే పెళ్ళోకే. మీరేమంటారు అని దీపక్ అడిగేసరికి, నిజం చెప్పాలంటే ఇప్పుడు మీరు నాకు దొరికిన వరప్రసాదం కాబట్టి కాదు అని చెప్పే అర్హత నాకు లేదు. కాకపోతే నేను కొంచెం ఆలోచించుకోవాలి అనగానే, ఓకే, టేక్ యువర్ ఓన్ టైమ్ అని చెప్పి వెళ్ళిపోయాడు దీపక్. వెళ్ళిపోతున్న దీపక్ వైపు చూస్తూ, ఈ పర్సన్ ఏంటి చాలా వింతగా ఉన్నాడు. అసలు నా మొహం చూస్తేనే అందరూ మొహం చాటేస్తుంటే, ఈ అబ్బాయి మాత్రం అసలు ఏమీ లేనట్టుగా ఎలా మాట్లాడుతున్నాడు అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చిన కూతుర్ని చూసి దీపక్ ఓకే చెప్పాడంట కదా! నువ్వు టైం అడిగావంట. అదేంటి? లేక లేక ఒక అబ్బాయి ఒప్పుకున్నాడు కదా! అని శాంభవి అడగడంతో, మమ్మీ దీపక్ చాలా అందంగా ఉన్నాడు. పైగా కొంచెం కూడా హర్ట్ అయ్యేలా మాట్లాడకుండా చాలా జోవియల్‌గా మాట్లాడాడు. కాకపోతే నాకు అర్థం కాని విషయం ఒకటే అంది. ఏంటది? అని శాంభవి అడుగుతుంటే, చిన్న పిల్లలు కూడా నన్ను గుర్తుపడుతూ ఉంటే, అసలు అతను ఆ మాట ఎఫెక్ట్ చేయట్లేదు అన్నట్టుగా ప్రవర్తించాడు. పైగా నాకే ధైర్యం చెప్తున్నాడు. నేనొప్పుకుంటాను. నన్ను నచ్చే మెచ్చే నచ్చాడు కాబట్టి అతను మంచివాడు అవ్వచ్చు, కాకపోవచ్చు కూడా అనగానే మళ్ళీ కాకపోవచ్చు అంటావేంటి? అంది శాంభవి. అవును. ఎంత మంచివాడైనా సరే కొన్ని విషయాలు కొంచెమైనా ఎఫెక్ట్ చేస్తాయి. కానీ ఇంత పెద్ద విషయం అసలు ఎఫెక్టే కాదు అన్నట్టుగా ప్రవర్తించడం నాకు డౌట్‌గా ఉంది మమ్మీ. ఆస్తి కోసం అయ్యుండొచ్చు. లేదా నా పరువు తీసిన వాడిలాంటి వాడు కూడా అవ్వచ్చు. కదా! అనగానే శాంభవి సీరియస్‌గా చూసి, చూడు సంగవి, నీ అనుమానాల్లో అర్థం ఉన్నా కూడా అంతే పిచ్చితనం కూడా ఉంది. లేకపోతే ఎంత దరిద్రుడైనా కూడా ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలా అని ఆలోచిస్తాడు కానీ, అతను అవేవీ ఆలోచించట్లేదు అంటే నిజంగానే మంచివాడేమో! నిజంగానే ఆదర్శంగా ఆలోచిస్తున్నాడేమో! పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఉన్న సంబంధాన్ని పోగొట్టుకోకుండా సాయంత్రంలోపు ఒకసారి ఆలోచించి నీ నిర్ణయం చెప్పు అని చెప్పి వెళ్ళిపోయింది శాంభవి. కర్ణ, విరాట్ ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉండడంతో ఇందాక కింద పడబోయినందుకు కర్ణకి కోపం వచ్చింది కాబట్టి దోస వేసి దాని మీద సారీ అన్న షేప్‌లో చట్నీ రాయడంతో "ఏం చేస్తున్నావే?" అనగానే "ఇందాక పడబోయానని ఆయనకి కోపం వచ్చిందక్కా. అందుకే సారీ చెప్తున్నాను" అనగానే "కానీ దోస, ఇడ్లీ, పూరి లాంటివి కర్ణగారు తినరు కదా!" బ్రెడ్, ఆమ్లెట్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ తింటారు కదా! అనగానే, నేనేదోలా పెడతానులే అక్క.
డిసప్పాయింట్ చేయకు అంటూ ప్లేట్‌లో తీసుకొని వెళ్ళి కర్ణ ముందు పెట్టడంతో, ముందు సారీ అన్న పదాలు ఆకర్షించిన తర్వాత దోస కనిపించడంతో కళ్ళు తిప్పి ఆమె వైపు చూడడంతో సారీ తినండి అని అంది. నేను ఇది తింటానా అని కర్ణ సీరియస్‌గా అడగడంతో వెంటనే పక్కన ఉన్న చైర్ లాక్కొని కూర్చుని, తినరు కానీ నేను వేశాను కదా! మీ మీద ప్రేమతో వేశాను. పైన సారీ కూడా చెప్పాను. నా కోసం తినొచ్చు కదా! పైగా ఇది బియ్యం పిండి దోసలు కాదు, రాగి పిండి దోసలు. హెల్త్‌కి చాలా మంచిది అని చెప్పింది. కర్ణ ఇంకా సీరియస్‌గానే చూస్తూ ఉండడంతో, ఆ ఎక్స్‌ప్రెషన్ నేనెలా అర్థం చేసుకోను? పోనీ నేను తినిపించనా? అని అడగడంతో కర్ణ ఫేస్‌లో ఫీలింగ్స్ లైట్‌గా మారినట్టుగా అనిపించడంతో, ముసిముసిగా నవ్వుకుంటూ అదేదో ముందే అడగొచ్చు కదా! అని అంటూ దోస చట్నీలో ముంచి తినిపిస్తుంటే, విరాట్ వాళ్ళని చూసి ముసిముసిగా నవ్వుకుంటూ, చూస్తూ పక్కన నిలబడిన దీక్షిత వైపు చూశాడు. బాబు, మీ మరదలుకి ప్రేమతో చుట్టూ జరుగుతున్నది పట్టించుకోవట్లేదు కానీ, నాకు సిగ్గు బాబు. కావాలంటే పెళ్ళయ్యాక గోరుముద్దలు తినిపిస్తాను గానీ, ఇప్పటికైతే నువ్వే తిను అని చెప్పింది. ఛీ! దేవుడు నీలో కొంచెం కూడా మానవత్వం పెట్టలేదు. నీ ప్రేమ దాసుడు ఇంత దీనంగా చూస్తూ ఉంటే, అంత కఠినంగా ఎలా మాట్లాడుతున్నావన్నాడు విరాట్ కోపంగా. మానవత్వం లేకపోతే తమరిని ఎందుకు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతాను. నీ ప్రేమ అర్థం కాకపోతే ఇంత ప్రేమగా ఎందుకు చూసుకుంటాను అని దీక్షిత అనగానే విరాట్ కొంటెగా నవ్వుతూ కన్ను కొట్టడంతో సిగ్గులేదు తిను అంటూ దోసెలు వడ్డించింది. కర్ణ కోసం మరొక 4 రాగిపిండి దోసలు లైట్‌గా నెయ్యి వేసి తీసుకొచ్చి తినిపించింది దక్ష. టిఫిన్ చేసేసి వాటర్ తాగి లేచి నిలబడడంతో పనిలో పనిగా దక్ష బుగ్గ మీద ముద్దు పెట్టి కర్ణ వెళ్ళిపోవడంతో దక్ష నవ్వుకుంటూ బయట వరకు రావడంతో విరాట్ కోసం దీక్షిత కూడా వచ్చి ఇద్దరికీ బాయ్ చెప్పి లోపలికొచ్చి మిగిలిన మ్యాన్షన్ క్లీనింగ్ పనుల్లో పడ్డారు అక్కా, చెల్లెలు. కర్ణ రావడం చూడగానే ఎక్కడి వాళ్ళు అక్కడ అలర్ట్ అయిపోతే వెంటనే స్టాఫ్ వర్క్ చేయడానికి వర్క్‌లోకి, స్టూడెంట్స్ అందరూ ప్రాక్టీస్‌లోకి వెళ్ళిపోయారు. ఇది వరకు కంటే మురళి బాగా సన్నబడ్డాడు అండ్ బాడీ కూడా బాగా బిల్డ్ చేశాడు. బాగా ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉండడంతో మురళి ఫ్రెండ్స్ ఒకరినొకరు చూసి నవ్వుకుంటూ నీలో ఈ చేంజ్ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మురళి ఈసారి ఎలాగైనా మనం కప్పు కొట్టాలి. నేషనల్ లెవెల్ టోర్నమెంట్‌కి వెళ్ళాలి అని ఫ్రెండ్స్ చెబుతూ ఉంటే వాళ్ళకి బొటనవేలు చూపించి ప్రాక్టీస్‌లో బ్రేక్ రావడంతో వాటర్ తాగడానికి పక్కకు వెళ్తున్న అతనికి తన మొబైల్ నోటిఫికేషన్ వినిపించేసరికి తన బ్యాగ్‌లో నుంచి మొబైల్ బయటికి తీశాడు. ఏదో కొత్త నంబర్ నుంచి రూ. 100 పడినట్టుగా మెసేజ్ రావడంతో ముందు కన్‌ఫ్యూజ్ అయినా ముందు రోజు జరిగింది జ్ఞాపకం రావడంతో అకౌంట్ చెక్ చేసుకుంటూ ఉండగానే ఆ నంబర్ నుంచి కాల్ రావడంతో లిఫ్ట్ చేయడంతో చూడండి మీ రూ. 100 మీకు వేశాను అంది. మురళి వెంటనే ఓకే. ఓకే. అసలు మీకు రూ. 100 ఇచ్చిన విషయం కూడా నాకు గుర్తులేదు. మీరు పంపించకపోయినా నేనేం అనుకునేవాడిని కాదు అన్నాడు మురళి. లేదు. లేదు. ఒకరి దగ్గర డబ్బులు తీసుకున్న తర్వాత తిరిగి ఇవ్వకుండా నేనుండలేను. అండ్ థాంక్స్ ఫర్ ద హెల్ప్ అని అమ్మాయి చెప్పడంతో ఓకే అని చెప్పి కాల్ కట్ చేశాడు మురళి. మురళి గెట్ ఇన్ ద ప్రాక్టీస్ అంటూ కోచ్ వాయిస్ వినిపించేసరికి కమింగ్ అంటూ మొబైల్ బ్యాగ్‌లో పెట్టేసి ప్రాక్టీస్‌కి వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రానికి మ్యాన్షన్ మొత్తం డెకరేషన్ అవ్వడంతో సూపర్‌గా డెకరేషన్ ఉందక్కా. లైట్స్ కూడా అరేంజ్ చేశారు. అలా చీకటి పడగానే ఇలా లైట్స్ ఆన్ చేస్తే ఇల్లంతా అరుంధతి మహల్‌లాగా వెలుగుతూ నిండిపోతుంది అనగానే అదేం కంపారిజన్ దయ్యాల కోటతో ఇంటిని పోలుస్తావేంటి? అని దీక్షిత అనగానే అబ్బా! ఏదో ఫ్లోలో వచ్చిందిలే తల్లి అని అంటూ ఈవెంట్ వాళ్ళు వెళ్ళిపోవడంతో ఇద్దరూ కాస్త రిలాక్స్ అవుతూ జ్యూస్ తాగుతూ కూర్చున్నారు.
జ్యూస్ తాగిన తర్వాత స్నాక్స్ ప్రిపేర్ చేద్దామని దీక్షిత వంటగదిలోకి వెళ్తుంటే, "ఏం స్నాక్స్ చేస్తావని?" దక్ష వెటకారంగా అడిగేసరికి పకోడీ లేదా బజ్జీ అనగానే, "అమ్మ, ఆ మిడిల్ క్లాస్ నారాయణ కూతురులాగా ఆలోచించకుండా హై క్లాస్ విరాట్ వైఫ్‌గా ఆలోచించు. వాళ్ళిద్దరూ అంత ఆయిల్ ఫుడ్ తింటారని అనుకుంటున్నావా? దోసలు ఎంతో బలవంతంగా పెట్టాల్సొచ్చింది. చచ్చినా నువ్వు చేసే పకోడీ, బజ్జీ తినరు. మనల్నే తిననివ్వరు" అనగానే, "అవును కదా! ఏంటో అనుకోకుండా నోటికొచ్చేసింది" అని అంది దీక్షిత. ఫ్రూట్ సలాడ్ చాలు అని దక్ష చెప్పడంతో దీక్షిత ఆ పనిలో పడింది. సాయంత్రానికి విరాట్ వెహికల్, కర్ణ వెహికల్ ఒకేసారి మ్యాన్షన్‌లో వచ్చి ఆగడంతో ఇద్దరూ కారు దిగి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ లోపలికి రావడంతో దక్ష, దీక్షిత వచ్చి వాళ్ళ చేతుల్లో ఉన్న బ్యాగ్స్ తీసుకుని రూమ్‌లోకెళ్ళి ఇద్దరికీ వాటర్ తీసుకొచ్చి ఇవ్వడంతో వాటర్ తాగి ఫ్రెష్ అయ్యి వచ్చిన వాళ్ళకి ఫ్రూట్ సలాడ్ చేతిలో పెట్టడంతో దక్ష కర్ణ పక్కన కూర్చుని, "నేను షాపింగ్‌కి వెళ్ళాలి. అక్క, బావగారు మనిద్దరం ఎంగేజ్‌మెంట్ కోసం బట్టలు తీసుకోవాలి" అంది. ఓకే. పిక్ ఏ నంబర్ అన్నాడు కర్ణ. దక్ష అయోమయంగా చూస్తూ 5 అని చెప్పడంతో కర్ణ వెంటనే తన అసిస్టెంట్‌ని పిలిపించి 5 కట్టలు దక్ష చేతుల్లో డబ్బులు పోయడంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటే దీక్షిత కూడా ఆశ్చర్యపోతుంటే కర్ణ వాటర్ తాగి పైకి వెళ్ళబోతూ ఉండడంతో అతని చేయి పట్టుకొని, "నేను డబ్బడగలేదు. డబ్బులు లావాదేవీలన్నీ మీరే చూసుకోండి. నాకు, మా అక్కకి మీరు బావగారు మా పక్కన ఉండడం కావాలి. మీరు కూడా మాతో పాటు షాపింగ్‌కి రావాలి అండ్ మా డ్రెసెస్ మీరే సెలెక్ట్ చేయాలి" అని అడిగింది దక్ష. కర్ణ సీరియస్‌గా చూస్తుంటే ప్లీజ్ ప్లీజ్ అని దక్ష ముద్దుగా అడుగుతూ ఉండడంతో కర్ణ కాదని చెప్పలేకపోవడంతో విరాట్ నవ్వుకుంటూ, "అమ్మ దక్షాదేవి, సారీ దాక్షాయిని, ఎవరి మాట వినని మా వాడిని నీ కొంగున కట్టేసుకున్నావు కదా" అనగానే దక్ష ఓరగా తల తిప్పి కర్ణ వైపు చూసేసరికి అతను అప్పటికే తన వైపు చూస్తూ ఉండడంతో నవ్వుతూ, "ఊరుకో బావ, ముందు మనం షాపింగ్‌కి వెళ్తున్నామా లేదా" అంది. దాంతో అక్కా చెల్లెలు ఇక ఊరుకునేలా లేరని కర్ణ, విరాట్ రెడీ అయ్యి రావడంతో ఇద్దరూ ఎగిరి గంతేస్తూ అనుకోకుండా ఇద్దరికి ముద్దు పెట్టడంతో పనివాళ్ళు షాక్ అయితే విరాట్ నవ్వుకుంటూ దీక్షిత వైపు చూసేసరికి కర్ణ మాత్రం మెడ రుద్దుకుంటూ దక్ష వైపు చూస్తూ ఉండడంతో దక్ష తడబడుతూ కారు దగ్గరికి పరిగెత్తింది. అందరూ కలిసి షాపింగ్‌కి వెళ్లారు. షాపింగ్‌కి వెళ్ళాక మీకు నచ్చినవి మీరు సెలెక్ట్ చేసుకోమని చెప్పినా, మీకు నచ్చినవే మీరు సెలెక్ట్ చేయండి అని దక్ష, దీక్షిత అడగడంతో, మాకు నచ్చినవి సెలెక్ట్ చేస్తే అది పెళ్ళయ్యాక ముద్దు ముచ్చట్లలో బాగుంటాయి కానీ ఎంగేజ్‌మెంట్‌కి సూట్ అవ్వవు అని కర్ణ, విరాట్ చెప్పడంతో ఇద్దరూ తల పట్టుకొని లేడీస్ సెక్షన్ వైపు పరిగెత్తారు. అయినా కూడా ఎంగేజ్‌మెంట్ కోసం సెలెక్ట్ చేస్తున్న బట్టల్లో కర్ణ, విరాట్‌కి నచ్చినవి సెలెక్ట్ చేసుకొని తర్వాత జ్యువెలరీ కూడా తీసుకొని కర్ణ, విరాట్ కోసం వాళ్ళే సెలెక్ట్ చేసి మొత్తం షాపింగ్ అయ్యేసరికి 8 కావడంతో బయట డిన్నర్ చేద్దామని దక్ష అడిగేసరికి కర్ణ సీరియస్‌గా చూడడంతో, "ఇదిగో మీరు ఇలా ప్రతిదానికి కోపంగా చూస్తే బాగోదు. అయినా ఎన్ని రోజులు ఆ కూరగాయలు, పండ్లు మాత్రమే తింటారు? బిర్యానీ కూడా తినాలి. నేను తినిపిస్తాను కదా బావుంటుంది" అంటూ ఇద్దరూ కలిసి రెస్టారెంట్‌కి లాక్కు వెళ్లారు. దక్ష పాప నీట్‌గా బిర్యానీలో పీసు, ఆనియన్, నిమ్మకాయ కలిపి గోరుముద్దలు తినిపిస్తుంటే శాడిస్ట్ బాబు బయటకెలాంటి ఎక్స్‌ప్రెషన్ చూపించకపోయినా ప్రియసఖి చేతి ముద్దని ఎంజాయ్ చేస్తున్నాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.